డిన్నర్కి వస్తానని నువ్వేగా మెసేజ్ చేసింది? అది మీటింగ్లో స్నాక్స్ తిన్నాం. మీటింగ్ కూడా బాగా లేట్ అయింది కదా, ఆకలి లేదు. గునా, ఏదైనా ప్రాబ్లమా? నో, నథింగ్. అవును, ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావు? హాస్పిటల్లోనే ఉన్నావా? ఎక్కడికి వెళ్ళడం ఏంటి సౌమ్య, హాస్పిటల్లోనే ఉన్నాను కదా. నా దగ్గర ఏది దాచకు గునా. నువ్వంటే నాకు చాలా ఇష్టం, ప్రాణం. ఈ ప్రపంచంలో నీకన్నా ఎక్కువగా నాకెవ్వరూ లేరు. నువ్వే నా లైఫ్ అని పెద్ద హోప్తో బ్రతుకుతున్నాను. నీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. గుడ్ నైట్ గునా. ఇప్పుడు నేనేం చేశానని మళ్ళీ కరెంటు పోతే ఎవరికి తెలుసనే మాటలని నాకెందుకు కురియాలిటీ అంటగట్టాలని చూస్తున్నావు. భయానికి జస్ట్ అది చేసుకున్నాను, అంతే కదా. దానికే ఇలా మాట్లాడాలా? ఎవరో దారిన పోయే దానయ్య ముక్కు మొహం తెలియని పరాయివాడు కౌగిలించుకున్నట్టు అంత రాద్ధాంతం చేస్తున్నావు. నేను నీకు తాళి కట్టిన మొగున్నే కదా, నన్నే కొడతావా? నేను కాస్త చనివిస్తే చాలు, వందల మంది అమ్మాయిలు వరుసగా నిలబడి వాటేసుకుని వెళతారు. ఫియర్ కాంప్లెక్స్ లో చిన్న పొరపాటు చేస్తే ఇన్ని పేర్లు పెట్టి ఇంతలా ద్వేషించాలా? పరాయి ఆడదాన్ని కౌగిలించుకోవడం నీకంత తేలికైన విషయంలా ఉందా? తాళి కట్టిన మొగుడివా? ఆ బంధం బంధుత్వం నీకు నాకు మధ్యుందా? నన్ను టచ్ చేసే హక్కు అధికారం నీకున్నాయా? తాళి కట్టిన మొగుడివా? ఆ తాళిని నేను భార్య అర్హతతో ఉంచుకోలేదు, నీ మీద గౌరవంతో అస్సలు ఉంచుకోలేదు. నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. అసలు నీకు ఆ క్యారెక్టర్ ఉందా? క్యారెక్టర్లెస్ వాళ్ళే ఆడదాన్ని జుట్టు పట్టుకుంటారు.
ఆన్సర్ చేసేదాకా నేను చేస్తూనే ఉంటా. హలో, మా నాన్న కోసం మనం కలిసుందాంరా. ఏమంటున్నావు? నేనన్నది నువ్విన్నది నిజమే. నాన్న కోసం మనం కలిసుందాంరా అంటున్నాను. ఇది జరిగిన దాని వల్ల వచ్చిన మార్పా, నీలో నిజంగా వచ్చిన మార్పా? అయినా రాత్రి వివరంగా చెప్పాగా ఎవరి కోసమో అన్నది నటన అవుతుందని. ఏమన్నా అవ్వని, నాకు మా నాన్న ముఖ్యం. సరే, నేను నిన్ను అడిగిన ప్రశ్నలకి సమాధానాలు దొరికాయా? అడిగే వాళ్ళకి చెప్పే ధైర్యం వచ్చిందా? వెంటనే చెప్పలేను. పరిస్థితులను బట్టి ఎవరికి ఏం చెప్పాలో వాళ్ళకది చెప్తాను. ముందు నీ అభిప్రాయం చెప్పు. ముందు మావయ్య గారు ఎక్కడున్నారో వెతుకు. నా అభిప్రాయం కన్నా వారిని వెతకడం ముఖ్యం. అది నీ బాధ్యత, ధర్మం కూడా. తప్పకుండా వెతుకుతాను. వెతకడానికేగా నాన్నని ఎలా అయినా ఇంటికి తీసుకురావాలని కదా నీ నుంచి నేను హామీ కావాలని అడిగేది. ఇది మరో అగ్రిమెంటా? కాదు, అస్సలు కాదు. ఇట్స్ ఏ రిక్వెస్ట్. హార్ట్ఫుల్గా అడుగుతున్నాను. సాయం కోరినప్పుడు కాదనడానికి హృదయం లేనిదాన్ని కాను. మావయ్య వచ్చాక ఆయనతో ఇద్దరం కలిసి కూర్చొని మాట్లాడాలి. ఆయన ముందే నువ్వు నేను కలిసుండే విషయంలో స్పష్టత రావాలి. చూడు జనని, ఆయన కొడుగ్గా ఒక బాధ్యత, ధర్మం ఎలా ఉందో ఒక డాక్టర్గా ఆయన ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవడం అంతే బాధ్యత. అప్పటికన్నా నాన్న వయస్సు పెరిగింది, ప్రాబ్లం కూడా స్టార్ట్ అయింది. నేను శ్రద్ధ పెట్టకపోయినా, ఆయన అశ్రద్ధ చేసినా తర్వాత పరిస్థితులు చెయ్యి దాటిపోతాయి. ప్లీజ్ జనని, నా పరిస్థితి అర్థం చేసుకో. ఆయన కోరిక అర్థమైంది. నీ మాట కోసమే ఎదురు చూస్తున్నా.